నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పంటలు నీట మునిగాయి. కృష్ణాపురం గ్రామంలో 6 ఎకరాల్లోని పంట ఆరబెట్టుకోగా వర్షానికి నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. దిగుబడి బాగుందని సంతోషించే లోపే పంటంతా వానపాలైందని బాధపడుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామం. నా పేరు సాంబశివయ్య. 6.5 ఎకరం పొలం వేసినాము. 1.5 ఎకరం సార్. మా భార్య శ్రీదేవి పేరు మీద కొంత పొలం ఉంది, మా యొక్క పేరు మీద కొంత పొలం ఉంది, నా పేరు మీద ఉంది, ఊరి పేరు మీద. ఆ ఊరిది పంట మా ఊరి దగ్గర ఆరబోసుకుంటే ఆడ వాన పడితే పెద్ద వాన వస్తుందని మార్కెట్ అట్లా సేఫ్గా ఉంటుందని ఇటు తోలుకుంటే ఇక్కడ నీళ్ళు వచ్చి మొత్తం నానిపోయింది పంట అంతా. ఎకరాకు 2 ట్యాలీలు 200 క్వింటాలు అవుతాయి సార్. 200 క్వింటాలు అవుతాయి. మొత్తం పోయింది. అది ఆ ట్రాక్టర్లోకి మిగిలినాయి సార్. 4 లక్షలు మొత్తం 200 క్వింటాలు వస్తున్నాయి సార్. 10-20 క్వింటాలు మిగులుతాయి అంతే. 3 లక్షలు వచ్చింది సార్ పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు ఎక్కువ వచ్చింది సార్. కోసినాక అమ్మాలిలది దానికి అదనపు ఖర్చు అదనపు భారం పడింది. 3 లక్షలు వచ్చింది సార్. నష్టం ఇప్పిస్తాంలే అన్నారు సార్. ఎంఆర్ఓ మేడం, ఎండిఓ మేడము నాడు, ఎమ్మెల్యే సారు, జేసీ సారు, ఎంఆర్ఓ సారు, అగ్రికల్చర్ ఏవో మేడం అందరు వచ్చినారు. నష్టపరిహారము మీకు ఇస్తాం, వచ్చే విధంగా చూస్తాము, మీరు ధైర్యంగా ఉండండి చెప్తున్నారు సార్. కృష్ణాపురం. నా పేరు శ్రీదేవి. 6 ఎకరాలన్నర వేసుకున్నాము. ఎరువు తోలుకొని మంచి పంట వండిందిలే అనుకుంటే అన్ని నష్టం అయిపోయినాయి సార్. ఒక్క గింజ పనికి రాకుండా చేతికి అన్ని భంగం అయిపోయినాయి. మార్కెట్ యార్డ్లో బాగుంటుందిలే అని తెచ్చిపోసుకున్నాం, అన్ని భంగం అయిపోయినాయి. మీకు నష్టం చేస్తాము, మీరేం బాధపడకండమ్మా, మీకు ఖచ్చితంగా చేస్తాము, ఏ సహకారము గవర్నమెంట్ నుంచి వచ్చే ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను. సొంతంగా కూడా నేను ఇస్తాను, గవర్నమెంట్ నుంచి వచ్చేది కూడా చేస్తాను, సహకారం అని చెప్పినాడు సార్. చేస్తా అని చెప్పినాడు సార్, కూడా అదే చెప్పినాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామం. నా పేరు సాంబశివయ్య. 6.5 ఎకరం పొలం వేసినాము. 1.5 ఎకరం సార్.